ఆత్మ నమస్కారం. మనము గౌనంగా ఈ ఓంకారాన్ని ఇప్పుడు 3 సార్లు చేసాము. సుషుమ్న ఓపెన్ అయిన వాళ్ళకి, నాడీ శుద్ధి అయిన వాళ్ళకి ప్రాణశక్తి సహస్రారానికి చేరుకుంటుంది. ఇది ఆ సెంటెన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. అలాగ ఓపెన్ అయిన వాళ్ళకి, లేని వాళ్ళకి కుర్తుక దగ్గరికి వస్తుంది, కంఠం దగ్గరికి. కొంతమంది ఆగ్నేయం దగ్గర స్పర్శిస్తుంది. సుషుమ్న ఓపెన్ అయిన వాడికి సహస్రారం నడినెత్తికి వెళ్ళిపోతాయి. అది మీ అనుభవంలో మీరు తెలుసుకోవలసినటువంటి విషయం. ఓంకారాన్ని గౌనంగా చెప్పినే సమాజం కొరకు చెప్పాలి. అది మన కొరకు చెప్పేది, బయటికి చెప్పకూడదు. యోగి చేసేది దంతతాలు ఓష్టజీవ, దంతములు కానీ, దవడలు కానీ, నాలుక కానీ, పెదవులు కానీ ఏవి కదలకుండా నిశ్చలంగా కూర్చొని వెన్నుబాబు నిటారుగా ఉంచి 2 కళ్ళు భూమధ్యంలో 3వ నేత్రానికి గురి చూస్తూ కూర్చోవాలి. ఓంకారాన్ని పైకి చెప్పామంటే స్వరం ఎంగిలైపోతుంది. కానీ సమాజం కొరకు చేసేటప్పుడు కొన్ని తప్పవు. సకృత్ ఉచ్చరిత మాత్రేన ఊర్ధ్వమున్నామతీతి ఓంకార. ఆధరణశీకోపనిషత్తులో చెప్పారు. ఒకసారి ఊర్ధ్వానికి తీసుకుపోతే దానంతట అదే మార్గం శుద్ధి అయిపోతే వెళ్ళిపోతుంది. అంటే జలం పైకి పోసినా కిందికే వచ్చేస్తుంది, అగ్ని కిందికి పెట్టినా పైకే వెళ్తుంది దాని శిఖ. అలాగనే యోగికి ప్రాణం ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగానే ఉండాలి. అప్పుడు ఆయనకి అలసట ఉండదు. శక్తి పెంపొందింపజేసే ప్రక్రియ యోగము. ఎంత రాపిడి చేస్తామో, ఎంత ఇరాణము అంటారు స్వామి సిద్ధవేదంలో. ఇరాణం అంటే ప్రయత్నపూర్వకంగా బావిలో సేదన లాగినట్టు క్రమంగా పైకి తీసుకోవాలి అంగిళ్ళలోంచి. దాన్నే నాసాభ్యంతరచారిణవ అన్నారు కృష్ణుడు. నాసికం అంటే ముక్కు, అభ్యంతరం అంటే అంగిలి. అంగిళ్ళలోంచి ఈ 2 రంధ్రాలకు అక్కడ ఒకటే రంధ్రం ఉంటుంది, అదే బ్రహ్మరంధ్రం. ఆ రంధ్రంలోంచి పైకి తీసుకుపోవాలి. దాన్ని ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ అంటాడు యోగి వేమన్న. నాసాభ్యంతరం అన్నారు కృష్ణుడు.
బ్రహ్మరంధ్ర అన్వేషణ అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. తట్టుడు తిరుగుబడును అంటాడు యేసు ప్రభు. పుట్టిన చోటునే ప్రాణాన్ని లయం చేయమంటాడు అల్లా. అపానము ప్రాణము రెండు మర్దన చేసి సహస్రారంలో చేర్చటమే బుద్ధుడు చెప్పాడు. అందరూ కూడా ఒకటే చెప్పారు. కానీ ఇది పలు విధములుగా అయిపోయి ఆ గురువు అది చెప్పాడు. మీ గురువు ముక్తి మోక్షం కావలసిన వాడికి ఎంతకంటే మార్గం లేదని తెలుసుకోండి. ఏ గురువు అయినా కట్టకడకు ఈ గురువు దగ్గరికి వెళ్ళవలసిందే శిష్యుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు లేకుండా పోతాడు. ఎందుకు అంటే మనస్సు అదృశ్యం అయిపోద్ది. గురు శిష్యులు గురుతో ఒకటి అయిపోద్ది. అయినప్పుడు గురువు ఎక్కడ వేరుగా ఉంటాడు. తనకంటే భిన్నంగా గురువు ఉండడు. తన మనస్సే తనకు గురువు అయిపోద్ది. అందుకుగాను కార్యగురువు కారణ గురువు అని చెప్పారు. కార్యగురువు నీకు ద్వైతంగా బోధన చేసినవాడు. కారణ గురువు నీ మనస్సే. నీ మనస్సు విషయం తెలిసిన తర్వాత గురువు లేకుండా పోతాడు. గురు శిష్యులు గురుతో ఒకటి అయిపోతుంది. ఒకటైనాడు గురువు వేరుగా ఉండడం తనకంటే. అందుకు గురువు బ్రహ్మం గురువు విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అని పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తున్నటువంటి విషయం. అందరూ ఈ శ్లోకాన్ని చెప్తారు. గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు. ఈ ముగ్గురు మూర్తులు కంటే ఆది విరాట్ స్వరూపమైనటువంటి పరబ్రహ్మము, నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్ముడే గురు రూపంలో వచ్చి మనకు ప్రబోధన చేస్తాడని తెలియాల. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా అజునికైన వాని అబ్బకైనా తాళము చెవిలేక తలపెట్లు తీయురా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అయిపోయే వేదాంతం. గురువు లేక విద్య గురుతరం. గురువు లేకపోతే విద్య పట్టు చిక్కదు, శిష్యుడికి దొరకదు. అంతవరకు ద్వైతంలోనూ గురువుని ఆరాధన చేస్తూ గురువుకు సేవ చేస్తూ ప్రశ్న వేసి అడిగి తెలుసుకోవాలి అని అన్నారు. ఆ గురువే బ్రహ్మ. బ్రహ్మ అంటే తమో గుణం. బ్రహ్మ ఎక్కడ లేడు. ఆ తమో గుణమే బ్రహ్మము. ఆ తమో గుణం ఎక్కువ పాలులో ఉన్నవాళ్ళు రజోగుణము సత్వగుణము అణిగిపోయి ఉంటాయి. అవి బయటపడవు. ఆ రెండింటిని బయట పడనేయకుండా కప్పిపుచ్చేస్తుంది తమో గుణం. ఈ తమో గుణం ఉన్నవాళ్ళు ఎంతసేపు ఆహారం తీసుకోవడం, నిద్ర, మైథున క్రియలు, సంతానోత్పత్తి, వాటి పెంపకము, దేహాత్మ బుద్ధితో సతమతమైపోతారు. అందుకు బ్రహ్మదేవుడికి అక్కడ పూజ లేదు. బ్రహ్మదేవుడు ఎక్కడో లేడు. బాగా గుర్తుంచుకోండి. మీలోనే బ్రహ్మదేవుడు ఉన్నాడు. అదే తమోగుణం. తమోగుణము కుంభకర్ణుడి పాత్ర. దేహబలం ఉంటుంది కానీ బుద్ధి బలం ఉండదు వీడికి. చాలా నికృష్టమైనటువంటి ఆహారాన్ని సేవిస్తాడు. చల్లబడిపోయింది, ఎంగిలి చేయబడ్డది, ఇతరులు తిన్నది, బాగా పాసికిపోయిన ఆహారాన్ని తినటానికి ఇష్టపడతాడు వీడు. అందుచేత ఈ తమోగుణం ఎక్కువ పాళ్ళలో ఉండేటప్పుడు ఎవరికి జ్ఞానం రాదు. అందుకు కృష్ణుడు భగవద్గీతలో మామ అపరాప్తి కౌంతేయ అధమాంగతిని అన్నారు. అర్జున, నేను ఒకడిని సృష్టిని నియంత్రించినటువంటి వాడిని ఉన్నానని తెలవక అంతా తన అన్నటువంటి భావన చేత, అజ్ఞానం చేత తమోగుణం ఆవరించి తిండి, తీర్థము, దేహాత్మ బుద్ధితోటి గడిపేస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడికి అక్కడ పూజ లేదు. తమోగుణం ఉన్నవాడికి ఒక శక్తి విషయంలో పనిచేస్తుంది, దాన్ని పొందాలన్నటువంటి భావన వాడికి ఏ కోశాన్ని రాదు. తినరా, తాగరా, కట్టరా,
అనుభవించరా? దేవుడు లేదు, దెయ్యం లేదని చెప్పి తిరుగుతాడు. ఆహారం తీసుకుంటాడు, నిద్ర, మైథున క్రియలు, సంతానోత్పత్తి, ఇంతవరకే వాడి ప్రజ్ఞ. పొరపాటునైనా తమో గుణంలో ఎవడైనా సచ్చాడా బందీ అయిపోతాడు. బహుజాగరూకులమై ఉండాలి. క్లియర్గా చెప్తున్నాడు. అప్రాప్తి కౌంతే అధమాంగత, నన్ను పొందక అధమగతి యోనుల్లోనికి పోతాడు అర్జున అని చెప్తున్నాడు స్వామి. తమోగుణం తాలూకా లక్షణాలని, అటు ఆహారము అటువంటివి ఉండాలి. ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తారు. ఈ ప్రపంచంలో అన్ని జీవులు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. మానవుడు అన్నవాడు కూడా రంధ్రాన్వేషణ చేస్తున్నాడు. బ్రహ్మరంధ్రాన్ని అన్వేషణ చేసినటువంటి వాడు ఏ ఒక్కడూ లేడు అంటాడు మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అందుచేత ఇది మానవ జన్మ, మహత్తరమైనటువంటి జన్మ. కాబట్టి ఈ తమోగుణాన్ని దాటి తత్సంబంధమైనటువంటి ఆహారాలని విసర్జన చెయ్యాలి. సత్వగుణం ఉంది, సాత్విక ఆహారం తీసుకుంటాను అని చాలామంది అనుకుంటారు. సరిపోదు. తమోగుణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని ముట్టుకోకూడదు యోగి. గురుర్ విష్ణు అంటే రెండో వారు ఎవరు? విష్ణువు. విష్ణువు అంటే ఎవరు? సర్వత్రా వ్యాపకం కలిగి ఈ సృష్టిని నియంత్రించేవాడు, వృద్ధి చేయువాడే విష్ణువు. అదే రజోగుణం. ఈ రజ కర్మని భారత అంటారు భగవద్గీతలో. రజోగుణం ఉన్నవాళ్ళు కర్మల యందు ప్రేరణ చేసి ఆ కర్మల్ని విడిచిపెట్టక, అంటే పక్కవాడు ఎట్లా ఉన్నాడు, నేను ఎందుకంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అన్నటువంటి భావన భేటీ పడుతుంది. రజోగుణం నాకు కూడా కావాలి, ఆయనకంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి, నా కుటుంబాన్ని ఇంకా వృద్ధి చేయాలి, చేస్తున్న దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలన్నటువంటి మనస్తత్వంతో కూడుకొని ఉంటుంది రజోగుణం. అప్పుడు తమోగుణము, సత్వగుణం అణిగిపోయి ఉంటాయి, అది ఎక్కువగా ఉన్న వాళ్ళకే. ఈ రజోగుణం అందుకు స్వామి చెప్తున్నాడు, కర్మల యందు ప్రేరణ చేస్తుంది. ఒక క్షణం కూడా వాడు కూర్చోలేడు. ఈ రజోగుణంతో ఏ కర్మలు చెయ్యు, దానం చెయ్యు, ధర్మం చెయ్యు, యోగం చెయ్యు, ఏమి చెయ్యు. రజోగుణం ఎక్కువ పాళ్ళు లీడింగులో ఉండగా ఎవరైనా సరే రజసస్తు ఫలం దుఃఖం, ఎంత ముక్కుసూటిగా చెప్పాడు మహానుభావుడు. రజోగుణంతో మీరు ఏది చేసినా దానికి రిజల్ట్ దుఃఖము అని చెప్పారు. మిత్రులారా, జాగ్రత్తగా ఈ గుణాలని బాగా మనం అవలోకనం చేసుకొని మన స్థితిగతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. వేదాంతం అయిపోతుంది, వేదాంతం కూడా ముగిసిపోతుంది. ఈ గుణాలు గుట్టు తెలిసిన వాడే యోగి అవుతాడు. అది తెలియని వాడు పునరపి జననం విష సర్కిల్లోకి వెళ్ళిపోతాడు. ఇంత క్షుణ్ణంగా స్వామి చెప్పారు. రజసస్తు ఫలం దుఃఖం అన్నారు. ఎంత కష్టపడి చేస్తే సృష్టిని పోషిస్తాడు ఈ రజోగుణం, అంటే డెవలప్ చేస్తాడు. ఎంతసేపు డెవలప్ వరకే చూస్తాడు. అందుకు పోషణకర్త విష్ణువు అన్నారు. విష్ణువు అంటే రజోగుణం. అలంకార ప్రియుడు. గద, శంకు, చక్రము, కుండలాలు, భూషణాలు అన్నీ కావాలి ఆయనకు. ఈ రజోగుణంతో ఎవరు ఏ కర్మలు చేసినా దానికి రిజల్ట్ దుఃఖము అని చెప్పి స్వామి భగవద్గీతలో రజోగుణం గురించి చెప్పారు. కాబట్టి రజోగుణాన్ని కూడా దాటడానికి ప్రతి సాధకుడు ప్రయత్నం చేయాలి. ఇంత కష్టపడి చేస్తే దానికి దుఃఖము అని చెప్పారు. రజోగుణంతో చేసిన ప్రతి కర్మ, దానం కానీ, ధర్మం కానీ, యజ్ఞయాగాదులు, నువ్వు చేసినటువంటి సాధన కూడా అహంకార మమకారాలతో చేస్తే దానికి రిజల్ట్ దుఃఖమే అని చెప్పి దానికి రిజల్ట్ చెప్పారు స్వామి భగవద్గీతలో. అదే తమో గుణాన్ని దాటి రజోగుణంకి వచ్చాడు. అందుకు గురుర్ బ్రహ్మం, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఇక మూడవ మూర్తి ఎవరు? మహేశ్వరుడు, ఈశ్వరుడు.
ఈ మహేశ్వరుడు లక్షణం ఏంటి? సత్వగుణ సంపన్నుడు. సత్వగుణం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నిరంతరం కూడా ఆత్మతత్వం కొరకు ప్రయత్నం చేస్తారు. మహేశ్వరుడి తాలూకా తత్వం చూడండి. ఈశ్వరుడు ఎక్కడ కూడా తపస్సు చేసినట్టు కానొస్తాడు. అలంకారం ఉండదు. కరిచరి ఏనుగు చర్మం ధరిస్తాడు. ఏ విధమైన శ్మశానంలో ఉంటాడు. ఎందుకైనా ఎప్పుడైనా ఈ దేహం పోతుందని శ్మశానం వాకిటిగా చేసుకొని నివసిస్తాడు. అంటే ఈ సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు అలంకారానికి ఇష్టపడరు. అది కావాలి, ఇది కావాలి. ఈ ఫిజికల్ బాడీకి ముస్తాబులు గిస్తాబులు ఇవేవి వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే జ్ఞానం ఉంది కాబట్టి దీని మీద వాళ్లకు వ్యామోహం ఉండదు. ఉండనందువలన కరిచర్మాంబరధారి పులు అని చెప్పి శ్మశానంలో ఉంటాడు అని ఈశ్వరుడికి సాంకేతికం. ఇది సత్వగుణము. ఎక్కడో ఈశ్వరుడు లేడు, పొరపడకండి. ఈ సత్వగుణ సంపన్నుడే ఈశ్వరుడు. ఈ సత్వగుణం కావాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఊర్ధ్వానికి జీవుడిని ఎవరైతే ప్రాణాన్ని తీసుకుపోతారో సత్వం సుఖీ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ప్రాణశక్తిని ఎవరైతే ఊర్ధ్వానికి నడిపిస్తారో గచ్చంతి అంటే తీసుకుని పోవుట. మనం ఎంతవరకు తీసుకుపోయే ప్రయత్నమే చేస్తున్నాం. తీసుకుపోయి తన స్వస్థానంలో చేరుస్తున్నాం. అది యోగం. అందుకు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఊర్ధ్వగుణం సత్వగుణం కావాలని అంటే ప్రాణాన్ని బాగా ఇన్సైడ్ శరీరం లోపటనే మర్దన చేసి సర్వనాడి శుద్ధి చేసి సత్వగుణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు కట్వ ఆమ్ల లవణ అత్యుష్ణ తీక్ష రోక్ష హిదాహి ఆహారం రాజస ప్రియం. రజోగుణం ఉన్న వాళ్ళకు ఎక్కువగా వేడి కావాలి, ఎక్కువగా పులుపు కావాలి, ఎక్కువగా తీపి కావాలి. ఇట్లా అంతా కూడా ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఉప్పు కారాలు క్షారకారాలు ఎక్కువ కావాలి రజోగుణం ఉన్న వాళ్ళకి. అత్యుష్ణ ప్రతిదీ కూడా ఎక్కువగా కావాల్సి వస్తుంది. కారక్షారాలు కానీ ఏవైనా రజోగుణం ఉన్న వాళ్ళకు. అందుకు రజోగుణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా యోగి వర్జనీయం, విడిచిపెట్టాలి. అటువంటి ఆహారాన్ని విడిచిపెడితే రజోగుణం కూడా పోతుంది. మనం ఏమనుకుంటామంటే ఏదో శాకాహార భక్షణ చేస్తున్నాము అని అనుకుంటాం. ఎవరు శాకాహారాన్ని పద్ధతిగా తీసుకోవటం లేదు. సత్వగుణం ఉన్నవాళ్ళు ఏం ఆహారం తీసుకుంటారు? ఊర్ధ్వానికి ప్రాణశక్తిని తీసుకువెళ్ళి సాధన ద్వారా ఆయుష్ సత్వ బల ఆరోగ్య రస్యాసిగ్ధ హృదయ ఆహారం సాత్విక ప్రియము. ఇదిగో సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారము ఆయువుని పెంపొందింప చేయునది, సత్వగుణాన్ని వృద్ధి చేయునది, బలాన్ని ఇచ్చినటువంటిది. తక్కువ మోతాదులోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి దాంట్లోనూ. సత్వగుణం ఉన్న వాళ్ళు తీసుకున్న ఆహారం దానికి గాను వాళ్ళు ఇష్టపడతారు. అటువంటి ఆహారాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు. ఆయు సత్వ బల ఆరోగ్య రస్య సిగ్ధ హృదయ ఆహారం సాత్విక ప్రియం. సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సత్వం సుఖీ సత్వ సంజాయతే జ్ఞానం. సత్వగుణం ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. సత్వగుణం ఉన్నవాళ్ళే సుఖిస్తారు. అంచేత బహు జాగరూకతతో మనమంతా అవలోకనం చేసుకొని సోదరి మనులు ఈ సిద్ధ విద్యని అన్ని ముఖాల నుండి ఆహార వ్యవహారాల నుండి కాపాడుకు వస్తే ఈ జన్మలోనే మనము ఆత్మ సాక్షాత్కారము పొందడానికి
తక్కువ టైంలోనే యోగి కావడానికి, ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలరని ఆశిస్తాం. అందరము ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం లోపం లేకపోతే ఆటోమేటిక్గా పరమేశ్వరుడు తాలూకు అనుగ్రహం మనకు వచ్చినట్టే లెక్క. అంటే ప్రయత్నంలో లోపం ఉందంటే పరమేశ్వరుడు అనుగ్రహం కలగలేదు. ఈ జీవుడు అన్నవాడు ప్రయత్నం సరిగ్గా చేయటం లేదు. భగవంతుడు నాకని ఏవో చెప్పుకుంటుంటాడు వంకర టెంకర మాటలతోటి, వంకర టెంకర సంకల్పాలతోటి. బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, ఈశ్వరుడు లేడు. నీలోనున్న తమోగుణమే బ్రహ్మ, నీలోనున్న రజోగుణమే విష్ణువు, నీలోనున్న సత్వగుణమే ఈశ్వరుడు. అందుకు పార్వతి గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం. ఇక్కడ ముగ్గురు మూర్తులు ఎక్కడున్నారు? ఈ ముగ్గురు మూర్తుల కంటే విలక్షణంగా ఉన్నటువంటి ఏ శక్తి అయితే విశ్వాన్ని నడిపిస్తుందో ఆయనే పరమేశ్వరుడు. ఆయననే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవీ దేవతలు అందరూ, దేవేంద్రాది దేవతలు అందరూ ఆరాధన చేస్తున్నారు. ఆయన తెలుసుకోవాలంటే సిద్ధ విజయే దానికి మూలం. అదే క్రియాయోగం, అదే అజప గాయత్రి, అదే నాదానుసంధానము, అదే కుండలని యోగము, అదే సోహం మంత్రము, అదే ప్రణవోపాసన, అదే అంతర్ముఖ ప్రాణాయామము. అందుచేత పొరబడకుండా ఇంకేవేవో పుస్తకాలు చదువుతాను, పూజలు చేస్తాను, అక్కడకు తిరుగుతాను, ఇక్కడ తిరుగుతున్నాను అంటే సిద్ధ విద్యార్థి నష్టపోతాడు. సిద్ధ విద్యార్థుల గురించి చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అందరి గురించి మాట కాదు. అందరికీ దీని అర్థం తెలియదు. ఎందుకు అంటే వాడికి అసలు విద్య తెలియనప్పుడు వాడికి ఏం అర్థం అవుతుంది? వాడు ద్వైతంలోనే ఉన్నాడు. ఈ గుణాల్లో ఉన్నవాడు జీవుడు, గుణాతీతుడు ఈశ్వరుడు. జీవుడు నీలోనే ఉన్నాడు, ఈశ్వరుడు నీలోనే ఉన్నాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వానికి తీసుకుపోయేటప్పుడు సత్వగుణం కలుగుతుంది. వాడే మహేశ్వరుడు. సత్వం సుఖీ, సత్వా సంజాయతే జ్ఞానం. సత్వగుణం వల్ల ఏమవుతాడు? సుఖిస్తాడు, జ్ఞానోదయం అవుతుంది. ఊర్ధ్వానికి తీసుకుపోవాలట. గచ్చంతి అంటే ప్రాణశక్తిని బాగుగా మదనం చేసి, పెరుగు కడను ఎంత మదనం చేస్తే తగిన హీట్ వస్తే వెన్న బయటకు వెళ్తుంది. బయటపడ్డ వెన్న మరి అందులో కలదు. అలాగనే నీకు సత్వగుణం అమల్లో ఉండేటప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది ఎవరికైనా. దానికి గాను స్వామి ఏమన్నారు? గచ్చంతి అంటే ప్రాణశక్తిని బాగుగా అంతర్మథనం ద్వారా ఊర్ధ్వానికి తీసుకుపోమన్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణం కలుగుతుంది. మధ్యే తిష్టంతి రాజస, అది ఫిజికల్ బాడీలో హృదయంలో ఉండేటప్పుడు రజోగుణం ఎక్కువగా ఉంటుందంట. అదో తిష్టంతి తామస, అదే జీవశక్తి అధోముఖంగా వెళ్ళినప్పుడు ఇంద్రియాదుల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధం అన్నటువంటి ఇంద్రియాదుల ద్వారా బహిర్ముఖంగా వచ్చేటప్పుడు తామసుడైపోతాడు. ఏమీ తెలియబడదు. దేహమే నేను, దీనికంటే అన్యంగా ఇంకొకటి లేనే లేదు అన్నటువంటి భావనతో ధారేషణ, ధనేషణ, పుత్రేక్షణ అన్న యష్ణత్రయముల్లో తగులుకొని పునరపి జననం, పునరపి మరణం. అర్జున, ఇటువాడు నేనొకటిని సృష్టిని నియంత్రించినటువంటి వాడును ఉన్నానని తెలవక పొరబడి మా ప్రాప్తి కౌంతేయ అధమాంగతి, నన్ను పొందక అధమగతి యోనుల్లోనికి పోతాడు. నానా నీచి జాతుల్లోనికి, క్రిమికీటకాదులు, లతలు, తెవ్వళ్ళు, చెట్లు, చేమలు, కుక్క, నక్క, నల్లి, బల్లి అనేకమైనటువంటి క్రిమికీటకాదుల్లో పోతాడు నన్ను పొందక అర్జున అని చెప్పి ఎంత క్లియర్గా ఆయన 3 గుణాల గురించి చెప్పారు. కాబట్టి ఆత్మ సోదరి సోదరులందరూ బహు జాగరూకులై, ఎక్కడో బ్రహ్మ లేడు, ఎక్కడో విష్ణువు లేడు, ఎక్కడో ఈశ్వరుడు లేడు, మనలోనే బ్రహ్మ ఉన్నాడు, మనలోనే విష్ణువు ఉన్నాడు,
మనలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని ఈ ముగ్గురు మూర్తులు కూడా ప్రణవోపాసనే చేస్తున్నారు. అకార ఉకార మకార ఏతే లోక సంభవ. అకారో బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం భర్గుస్వరూపం, యావదోంకార సంభవ. అందరు గురువులు అందరు శిష్యులు కూడా నేలమట్టానికి తొక్కేసింది మన ఈ శ్లోకం. అందరూ పోయారు. ఏ గురువు నిలబడలేదు, ఏ శిష్యుడు కూడా సిద్ధాంతానికి ఎదగలేదు. ఆ ఓ మూడు అక్షరముల కలియకయే ఓంకారము. ఇక్కడ ఏం చెప్తున్నారు మహర్షులు? అకారో బ్రహ్మస్వరూపము. ఆనికి సృష్టి ప్రారంభమైపోతుంది, అది బ్రహ్మ. ఉకారం విష్ణు స్వరూపం. రెండో అక్షరానికి వచ్చేసరికి విష్ణుస్వత్వం వస్తుంది. వ్యాపకంలో పడిపోతాడు, అంతా అభివృద్ధి చేయాలని అనుకుంటాడు భౌతికంగా. మకారం భర్గుస్వరూపం. మూడో అక్షరమైనటువంటి ఓంకారంలో మూడో అక్షరం అదే భర్గుడు అంటే ఈశ్వరుడు అని అర్థం, సత్వగుణ సంపన్నుడు. ఆ ఓ ఓ మూడు అక్షరములకు కలిస్తే ఓంకారం పలుకుతున్నాము. ఆ ఓమా ఓం. ఇట్టి ఓంకారంలోంచే యావద్ ఓంకార సంభవ. ఈ ఓంకారంలోంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దేవీ దేవతలు, సృష్టి అంతా ఉత్పన్నమైంది. యావదోంకార సంభవ మహర్షులు చెప్పినటువంటి సిద్ధాంత వాక్యం ఇది. ఈ ఓంకారము సృష్టి రహస్యం. ఈ ఓంకారంలోంచే సృష్టి అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పంచభూతాలు, గ్రహగోళ నక్షత్రాలు, దేవీ దేవతలు అందరూ కూడా ఉత్పన్నమయ్యారు. ఈ జగన్నాటకాన్ని మనదని ఆయన రెండు వేషాలు వేసి, ఒకటి స్త్రీ వేషము, రెండు పురుష వేషము వేసి మనదని ఆయన పని చేయించుకుంటున్నాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఒక స్త్రీ ఉంటే సృష్టి కాదు, ఒక పురుషుడు ఉంటే సృష్టి కాదు. కాబట్టి స్త్రీ పురుషుల సంయోగమే సృష్టి. రెండు వేషాలు వేశాడు. అది మనదనే ఆయన పని చేయించుకుంటున్నాడు, సృష్టి ఉత్పన్నం చేయించుకుంటున్నాడు. ఆయన సర్వజ్ఞుడు, మనం కించిజ్ఞులము. మాయలో పడి కొట్టిమిట్టాడుకుంటున్నాం. పునరపి జననం పునరపి మరణం. విష సర్కిల్లోనికి వెళ్ళిపోతున్నాం. దేహాత్మ బుద్ధి చేత ఈ తమోగుణ రజోగుణ సత్వగుణంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఆత్మ సోదరి సోదరులారా, పొరబడకుండా ఈ ఓంకార విషయాన్ని బహుజాగరూకులే మన స్వామి చెప్పినటువంటి సిద్ధ విద్య లేదా క్రియాయోగం ద్వారా అందరూ కూడా ఆత్మసాక్షాత్కారం పొందాలని ఆశిద్దాము. వారి ఆశీస్సులు మనకు వస్తాయి. దీన్ని బహుజాగరూకులే చెయ్యాలి. ఉత్తరగీతలో స్వామిని అర్థిస్తాడు అర్జునుడు. యదేకం నిత్యం విమలం అచలం అత్యంత నిర్మలమైనది, హేతు సాధన వర్జితం, దానికి ఇంకొక సాధన లేనిది. యోగ నిర్ముక్త హేతు సాధన వర్జితం. యోగం ద్వారా అటువంటి తత్వాన్ని ఏకమై ఉన్నట్టు ఏదైతే ఏకంగా ఉందో నిర్గుణ నిరాకార పరబ్రహ్మం గురించి ప్రశ్నిస్తున్నాడో ఉత్తరగీతలో మొట్టమొదటి శ్లోకమే. ఈ ఒక్క శ్లోకానికి అర్థం తెలిస్తే మన జీవితం పండించుకున్నట్టే లెక్క. ఏకం ఒకటిగా ఉందో అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడు నిత్యం కూడా ఉంటుంది, దానికి వృద్ధిక్షాదులు లేనటువంటిది.
అప్రతర్కం, దాని గురించి తర్కిస్తే తెలియబడదట. అవిజ్ఞేయం, హేతు సాధన, ఇంకొక సాధన లేనిది. యోగం చేసి ముక్తిని పొందుతారు యోగులు. ఆకాశతత్వానికి అవతల ఉంది వ్యోమాతీతం. వ్యోమానం అంటే ఆకాశం, ఆకాశతత్వానికి అవతల ఉందంట అది. అట్టి తత్వాన్ని తెలుసుకోవడం కొరకు మన స్వాములు వారు చెప్పినటువంటి సిద్ధ విద్య ఏకైక మార్గం. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా సిద్ధ విద్యయే స్వతసిద్ధంగా నీలోన 24 గంటల్లోన శ్వాస నిశ్వాసల వ్యాపారంలో ఆకాశతత్వంలోంచి జీవుడు కిందికి వచ్చి 21,600 సార్లు జపం జరుగుతూనే ఉంది. ఈ జపాన్ని ఎవరైతే కనుగొని నిరంతరం గచ్చన్ తిష్టన్ సదాకాలం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ వేళ ఎవరైతే చేస్తారో ఇంకొకటి అవసరం లేదు. ఎందుకు అంటే దీనిలోంచి వచ్చినటువంటివి అవన్నీ 7 కోటి మంత్రాలు, 7 కోట్ల మంత్రాలు, సృష్టి అంతా యావద్ ఓంకార సంభవాన్ని ఇందాక చెప్పారు కదా. వ్యోమాతీతం, ఆకాశతత్వానికి అవతల వెళ్ళాలి. మనం ఈ జీవుని తీసుకువెళ్ళాలి ప్రయత్నపూర్వకంగా. వ్యోమాతీతం, అప్రతర్కం, దాని గురించి తర్కించడానికి వల్ల కాదట. 24 గంటలు రీసెర్చ్ చేస్తారో అయ్యే పని కాదు. ఏ సైన్సిస్టులకు కానీ ఎవరికి కానీ అందేది కాదు, తెలిసేది కాదు. పొరబడుతున్నారు అందరూ. వ్యోమాతీతం అంటే ఆకాశతత్వానికి అవతల ఉంది. అవ్యక్తాది మహదహంకార పంచభూతాని పంచతన్మాత్ర త్రిగుణాని సంభవం అని చెప్పి అవ్యక్తంలోని నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి ఒక్క మహత్తరమైనటువంటి అహంకారం పుట్టింది. నేను అని. ఆ నేనయే ఇందులో అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్త రూపాన్ని దాల్చి అన్ని శరీరాల నుండి నేను అంటున్నాడు. ఆ నేను అంటే కనిపించిన మేను అనుకుంటున్నాం మనం. తొడుగునే చూస్తున్నాం కానీ తొడుగుకు ఆధారమైనటువంటి ఆకాశతత్వంలోనున్నటువంటి ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మం తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మనం ఎక్కడున్నామో అవ్యక్తంలోంచి ఉన్నాము. అవ్యక్తంలోంచి వ్యక్తమైనటువంటి ఆకాశం, అహంకారం పుట్టింది. నేను అన్న అహంకారం. ఆ అహం లేకపోతే సృష్టియే లేదు. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? అహం పోతే మిగిలేదేంటి? బ్రహ్మమే. ఆ అహమే పోదు ప్రతి ఒక్కరికి. నేను పండితుడిను, నేను ఉన్నతమైన కులంలో పుట్టాను, నేను గొప్పవాడిని, అందరికంటే నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని దేహాత్మ బుద్ధి చేత నానా అవస్థలకు గురైపోతున్నారు జనాలు అందరూ, పండితుడి నుండి పామరుడు వరకు. అహం బ్రహ్మాస్మి అంటే అహం పోయినప్పుడే బ్రహ్మంగా మిగులుతావు. నేనే బ్రహ్మమని తెలియబడుతుంది. నాకంటే అన్యంగా ఏమీ లేదు అని చెప్పారు. సర్వము నేనే, సర్వం కల్విదం బ్రహ్మం నేహ నానాస్తి కించన. సర్వము బ్రహ్మమే, బ్రహ్మం కంటే భిన్నంగా ఏ కించెత్తు కూడా లేదని చెప్పారు. కాబట్టి వినాశనము లేదు, ఉత్పత్తి లేదు, లయము లేదట. అవ్యక్తంలోంచి మహత్తైన అహంకారం పుట్టి అహంకారంలోంచి పంచ తన్మాత్రలు, పంచభూతాలు, త్రిగుణాలు, తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా కుమ్మరివాడు ఒకే మట్టి ముద్దను తీసుకొచ్చి బహువిధమైనటువంటి భాండాలు తయారు చేస్తే భాండాలు చూసి మట్టిని మర్చిపోయాం, మూలాన్ని. అలాగే మనం అవ్యక్తము అని తెలవక వ్యక్తమైనటువంటి దాన్నే పట్టుకుంటున్నాము. అందుకు బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనమని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. బాహ్యం నిరోధించాలి సాధకుడు. ఎంతసేపు కూడా పుస్తకాలు, పూజలు, అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, ఉత్తరాది అంటాడు, దక్షిణాది అంటాడు. దైవం కొరకు బాహ్యం నిరోధించు ముందు అని అంటారు. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. ఆ మైండ్లో అతీతమైన శక్తి ఉంది. అట్టి శక్తియే ఈశ్వర చైతన్యం.
దానిని తెలుసుకునేది ఏకైక మార్గమే సిద్ధ విద్య. స్వయమేవ స్వయం పశ్యేత్ ఆత్మరాజ్యం సుఖీ వసేత్ ఆత్మానందం స్వయం భోక్షేత్ సజీవన్ముక్తి రుచితే. జీవన్ముక్తి ప్రకాశకులో చెప్పారు మహర్షులు. చూడగోరినవాడు, తను తాను తెలుసుకోగోరినవాడు, పరమాత్మ తత్వాన్ని అనుభూతికి తెచ్చుకోవాడు స్వయంగా చూడాలంట. పైన సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడిని చూడాలంటే ఏం చేయాలి? పైకి చూడాలి. సూర్యుడు ఇట్లా ఉన్నాడని దర్శనం అయిన తర్వాత తనకు అనుభూతికి వస్తుంది. అట్లాగే నీవు అవ్యక్తంలోంచి వచ్చావు, వ్యక్తమైన దాన్ని చూస్తున్నావు, అవ్యక్తాన్ని మర్చిపోయినావు అని చెప్తున్నారు. దానికి ఏం చేయాలి? స్వయమేవ స్వయం పశ్యేత్, స్వయంగా చూసుకొని నువ్వు స్వరూప అనుసంధానం. అదే భక్తి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వరూప అనుసంధానం ఎవరైతే చేస్తారో అది భక్తి అన్నారు. తన స్వరూపం ఏమై ఉందో తను తాను తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాలి. అవ్యక్తంలోకి వచ్చాడు కాబట్టి. అవ్యక్తంలోంచి మహత్తైన అహంకారం పుట్టింది. అహంకారం ద్వారా సాలిపురుగు తన నాభిలోంచి వచ్చినటువంటి దారం ద్వారా జిగుటు పదార్థం ద్వారా పట్టు అల్లుకున్నట్టు అల్లుకున్నాము. అల్లుకొని పట్టులోనే బ్రతుకుతున్నాం. కానీ పట్టు నుండి విడిపోతున్నాం. మరి వచ్చింది పట్టు ఎక్కడి నుండి వచ్చింది? తనలోంచే వచ్చింది. అలాగే మన శ్వాస నిశ్వాసాల వ్యాపారం ద్వారా ఈ పట్టు అల్లుకుంటున్నాం. శ్వాస నిశ్వాసాలు ఆగిపోతే వీడికి అయిపోయింది, జీవితం ముగిసిపోయిందిరా అని అంటాం. అది మగవక పూర్వమే దాని ద్వారానే తెలుసుకోవాలి. దేని ద్వారా? సాలిపురుకు ఎలాగైతే తన నాభిలోంచి జిగుటు పదార్థాన్ని తీసుకొని పట్టు అల్లుకుంటుందో అలాగే మనము కూడా ఈ శ్వాస నిశ్వాసలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే పట్టు అల్లుకుంటున్నాం. ఉష్ణత్రయములు మనలో పడిపోతున్నాం. వాటిలో ద్వారా బయట ప్రపంచానికి వచ్చాము. అహం వచ్చింది. మహదహంకార పంచభూతాన్ని, పంచభూతాలు మనలోనున్నాయి. అంటే అవ్యక్తంలోంచి మహత్తైన అహంకారం పుట్టింది. ఆ అహంకారంలోంచి మరలా ఆకాశం, మొట్టమొదటి భూతం ఆకాశం. ఆకాశాద్వాయు, మొదటి భూతం ఆకాశం. అవకాశాన్ని కలుగు చేసింది. అంటే మ్యాటర్కు ఆధారం అయిపోయింది ఆకాశం. ఆ ఆకాశంలో అర్థం అక్కడుండి ఒక అర్థం కిందికి వచ్చి వాయువుగా మారింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని. అందులో అర్ధభాగం అక్కడ ఉండి ఒక అర్ధభాగం కిందికి వచ్చి అగ్నిగా మారింది. వాయోరగ్ని. అగ్ని ఆపహ. అదో అర్ధభాగం అక్కడ ఉండి అర్ధభాగం కిందికి వచ్చి జలముగా పరిణామం చెందింది. ఆపహ పృథివీ. అక్కడ జలతత్వంలోంచి అర్థం అక్కడ ఉండిపోయి ఒక అర్థం కిందికి వచ్చి పృథివీ తత్వంగా మారిపోయింది. భగవంతుడు ఇట్లా పంచభూతాలను సృష్టించుకొని తన జగన్నాటకాన్ని సాగిస్తున్నాడు. పృథివీ తత్వంలోకి వచ్చాడు. అంటే అవ్యక్తంగా ఉన్నవాడు. అహంకారం వచ్చింది. అహంకారంలోంచి ఆకాశం వచ్చింది. ఆకాశంలోంచి వాయువు వచ్చింది. వాయువులోంచి అగ్ని వచ్చింది. అగ్నిలోంచి జలం వచ్చింది. జలంలోంచి పృథివీ, భూమి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? భూతత్వంలోనే ఉన్నాము. భూమి అంటే కనిపిస్తున్నటువంటి ఈ ఫిజికల్ బాడీ. ఇందులోనే పంచభూతాలు ఉన్నాయి. అందుకు జీవం పోయిన తదుపరి పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. శేషించినటువంటి ఆ అవ్యక్తము నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే నీవు. అదే తత్వమసి బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని 4 వేదాలు కూడా 4 మహావాక్యాలని చెప్పారు మహర్షులు. చేత బ్రహ్మం నీవే ఉన్నావని, అది నీవయ్యే ఉన్నావని తెలియాలని అంటే మరల భూతత్వంలోంచి జలతత్వం, జలతత్వంలోంచి అగ్నితత్వం, అగ్నితత్వంలోంచి వాయుతత్వం, వాయుతత్వంలోంచి ఆకాశతత్వం దాటి మొదట నీవే దేనిగా ఉన్నావో అదే నీవని తెలుసుకోవాలి. అవ్యక్తంగా మారిపోతావు. వ్యక్తమైందంతా కూడా మాయ. అవ్యక్తమే నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. అందుకు దాని గురించి
వ్యోమాతీతం అని చెప్పారు కృష్ణుడు ఉత్తర గీతలో. అర్జున, అది ఆకాశతత్వానికి అవతలు ఉంది. అది అంటే ఆకాశతత్వం దాటితే కానీ మనకు పరమాత్మతత్వం తెలియబడదు. స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం కనిపిస్తున్నది మనకు భౌతిక నేత్రాలకి స్థూలాకాశం. దాని తర్వాత చిత్తాకాశం, చిత్తం అంటే మనస్సు పరిధిలోనూ సంచారం చేస్తున్నాడు జీవుడు. అది చిదాకాశం, ప్రకాశంతో కూడుకున్న ఆకాశం. ఆకాశంచే తృతీయకు 3 ఆకాశాలు ఉన్నాయి మనలోనే ఉన్నాయి. మన బయట ఉన్నది ఏది ప్రపంచమో మన లోపల అదే ఉంది. కాబట్టి దోభ్యాం శూన్యతరం, 2 లేవు. స్థూలాకాశం లేదు, చిత్తాకాశం లేదు. ఎందుకంటే అమనస్క స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనస్సు లేనప్పుడు చిత్తాకాశం ఎక్కడుంది, స్థూలాకాశం ఎక్కడుంది? మనస్సు ఉంది కాబట్టి ఇవన్నీ సృష్టి రచన చేస్తుంది. చిదాకాశం మహాముని. చిదాకాశం అంటే ప్రకాశం. అది ఆత్మకు సాక్షాత్కారం, చూసేది చూడబడేది ఒకటైపోతుంది. ఇప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మము నేనే, అవినాశి అయినటువంటి ఆ పరమాత్మను నేనే, నాకంటే అన్యంగా పరమాత్మ లేడు, పరమాత్మ కంటే నేను అన్యంగా లేదని అనుభూతికి తెచ్చుకున్నవాడే ఈశ్వరతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. దానికి స్వయం పచ్చేత్, ఆత్మరాజ్యం సుఖీ వసేత్, ఆత్మానందం స్వయం భోక్షేత్, సజీవన్ముక్తి ఉచిత, జీవించుంటంగా మోక్షాన్ని పొందుతాడని చెప్పి జీవన్ముక్తి ప్రకాశకులు చెప్పారు. వాళ్ళు జీవన్ముక్తిని పొందారు, వాళ్ళ అనుభవాన్ని తెలియజేశారు. అందుచేత ఆత్మ సోదరి సోదరులందరూ కూడా పొరపడకుండా ఆకాశతత్వం అవతలకు వెళ్ళడానికి మనము మన స్వాములు వారు చెప్పినటువంటి సిద్ధ విద్య ద్వారా లేదా క్రియాయోగం ద్వారా, క్రియాయోగం అన్న సిద్ధ విద్య అన్న ఒకటే, పొరపడకుండా ఆకాశతత్వంలో ఉన్న దాటి అవ్యక్తం నిర్గుణ నిరాకార పరమాత్మ తనని తెలుసుకోవడానికి ఆత్మ సోదరి సోదరులందరూ కూడా కష్టించి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలరని ఆశిస్తూ స్వాములు వారి ఆశీర్వాదాన్ని పొందాలని మనందరం కూడా కృషి చేసి ఆత్మసాక్షాత్కారం పొందుతాం. అదే మానవ జీవిత ధ్యేయము, అదే మానవుడిగా వచ్చిన జీవన పరమావధి అని తెలుసుకోండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.